అనంతపురం పార్లమెంట్ మినీ మహానాడుకి విచ్చేసినటువంటి మన అందరికీ ఇష్టమైన వ్యక్తి పయాల్ కేశవ్ గారికి, అనంతపురం పార్లమెంట్ శాసనసభ్యులు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి మహిళలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల మన అన్న ఎన్టీఆర్ గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మే నెలలో మనం జరుపుకుంటాము. ఇదే సందర్భంగా ఈరోజు అనంతపురం పార్లమెంట్లో ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల నుంచి కూడా ఉండి ఈరోజు మళ్ళీ మనము అధికారంలో ఉన్నామంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ అన్న గారు ఒక బాధ్యతతో ఈరోజు మనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలనలో పసుపు బట్టలు వేసుకుంటే కూడా రోడ్డు మీద నడిపించే పరిస్థితి లేనటువంటి పరిపాలనలోంచి ఈరోజు మనము ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి ఉన్నామంటే ఖచ్చితంగా మనమందరం కూడా దాన్ని గౌరవించి ఈ అధికారాన్ని మనము ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా అందరం కూడా కలిసి కట్టుకొని ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ.